నిన్న మా రోజావ్వ ఏదేదో మాట్లాడుతూ ఉంది. అసలు పాపం ఆమె బాధ ఏంటంటే వీళ్ళు హైలైట్ అయిపోతున్నారు, పడుకొని దొల్లేస్తున్నారు, ఏమో దొల్లలేదు ఆడ పడుకొని. కాబట్టి ఆమె బాధ ఆమెది. ఆమె కూర్చొని ఏం మాట్లాడాలని నన్ను గుర్తించండి అని ఆతృతలో గతంలో ఒక రిపోర్టర్ అడిగిన మాటకు కూడా ఆమె నువ్వు రేపు చేస్తావా అని అందరికి గుర్తే ఉంటుంది. ఆమెకి ఎప్పుడు ఇంకా నోరు చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు. ఆ విధంగా ఆమెకి ఎంత దెబ్బ కొట్టిన దేవుడు మళ్ళీ ఈమె అందరినీ అంటది. ఏమనిందంటే ఆవిడ నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు బిడ్డకి జరిగిన విషయాన్ని తీసుకొచ్చింది. నేను చెప్తున్నా రోజా, ఖబర్దార్. ఒక ఆడదానివేనా నువ్వు? అసలు ఒక తల్లివేనా నువ్వు? అసలు నువ్వు మనిషివేనా? మామూలుగా జెండర్స్ అని ఉంటారు, ఆడ మగ, మనకు అదర్స్ అని ఉంటారు. ఈ అదర్స్లో 4వ రకం ఒకదాన్ని పెట్టాలి. దీన్ని ఈ రోజాని 4వ రోజా రకం అని పెట్టాలి. ఎందుకంటే ఈవిడలాగా మాట్లాడే వాళ్ళందరినీ ఆ కోవలో పెట్టాలి. చేతగాని మాటలు తప్ప ఒక్కటన్నా పనికొచ్చేది ఏమైనా చేస్తున్నారా మీరు? గోశాలలో జరిగింది ఏదైనా ఉంటే మీరు 2022 నుంచి 2023 నుంచి ఆ గోశాలలో ఏ విధంగా విజిలెన్సీ వాళ్ళు మొత్తం వీడియోలతో సహా బయట పెట్టారో మొత్తం ప్రెస్ క్లబ్లో ప్రెస్ వాళ్ళకందరికీ ఈవో గారు క్లియర్గా క్లుప్తంగా చూపించారు, అంత చక్కగా వివరించారు. ఆ గోశాలలో ఇప్పుడు తవ్వుతానొచ్చి ఏం మాటలు మాట్లాడుతున్నారు. ఈవిడైతే మరీ హీనంగా, అంటే ఎక్కడో బిడ్డకు జరిగిన ప్రమాదాన్ని ఆ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బాధపడుతుంటే తల్లి మళ్ళీ ట్వీట్ చేస్తుంది. ట్వీట్లు ఎందుకు? ఈ దొంగ నాటకాలు ఎందుకు? ట్వీట్ చేసి నేను చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను, ఇలాంటి సంఘటనలోంచి పవన్ కళ్యాణ్ గారు బయటపడాలన్నట్టు, ఈమె బాధపడుతుందన్నట్టు ఫీల్ అయింది. మరి నిన్న మాట్లాడింది అబద్ధమా? మొన్న మాట్లాడింది, ట్వీట్ చేసింది అబద్ధమా? ఇవన్నీ జగన్నాటకం. జగన్మోహన్ రెడ్డి ఏమైనా నడిపిస్తున్నాడా? మాకైతే ఏం క్లారిటీ లేదు. మళ్ళా ఆడంగి వెదవులు అంట. మరి ఈమె ఎంతమంది పోటుగాళ్ళని చూసిందో పోలీసు అందరినీ ఎట్లంటే అట్లా మాట్లాడుతుంది. ఎంత అంటే మామూలుగా దేశాలంతా తిరుగుతుంది కదా, చూసిండొచ్చు మొగోళ్ళని. ఇలా ఏపీలో మొగోళ్ళు లేరా ఆడంగుళ్ళు అని అంటావు అనుభవం? మా పార్టీలో మస్తుగా మొగోళ్ళు ఉంటారు, పోలీసులో మస్తుగా మొగోళ్ళు ఉంటారు. నీకు కమాన్ రండి చూపించండి, అప్పుడు నేను సర్టిఫికేట్ ఇస్తాయి. దేనికి సర్టిఫికేట్ ఇస్తావు? చెప్పి సావు. 10 మందిలో మాట్లాడదు. నువ్వు ఆడదానివి, ఎలా మాట్లాడాలో నీకు మీ అమ్మ నాయన ఎట్ట నేర్పించి సావాలా? కనీసం మీ అన్న వాళ్ళన్నా నేర్పించాలా? ఎట్ట మాట్లాడాలి? ఎంత హుందాగా మాట్లాడాలి? ఏందో రమ్మంటావు, మగతనం లేదంటావు, ఆడవాళ్ళు అంటావు. ఏంది? వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళ మగతనాన్ని నిరూపించుకోవాలన్నా? నువ్వు రెడీనా? చెప్పు. నువ్వు రెడీ అయితే కమాన్ అన్నావు కదా, వాళ్ళు కూడా రెడీ చేస్తాం. బుద్ధి ఉండాలి. మాజీ మంత్రి మళ్ళీ ఈవిడ సిగ్గు శరమన్నా ఉందా? ఒక మంత్రి స్థానంలో ఉండే మహిళ మాట్లాడాల్సిన మాటలు అవి. మాజీ మంత్రి పేరు ఊరికి పెట్టుకొని నీలాంటి ఆడవాళ్ళు నిజంగా పార్టీకి చీడపురుగులు. నిజంగా మీ పార్టీలో సగం నాశనం అయిపోయి సగం ఓడిపోవడానికి కారణం నువ్వే. మెయిన్ ఐరన్ లెగ్, ఆ టంగ్ కూడా ఐరన్ టంగ్. నువ్వు ఇట్లాగే చేస్తే మాత్రం నిన్ను నగ్గరికి వచ్చి కొడతా నేనే. నీ దిక్కున్న చోట చెప్పుకో. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ గారు రుచి చూసారా? చేత్తో కూడా కాదు రోజా, నేను ప్రెస్ క్లబ్లో మాట్లాడని మాటలు నాతో పలికించొద్దు. హుందాగా మాట్లాడే, ఏదైనా మాట్లాడితే ఒక ఆడదాని అయ్యింది, ఒక తల్లివి, అందులో ఒక బిడ్డకు జరిగితే దాన్ని కూడా రాజకీయం చేశారు. మొన్నటికి మొన్న అందరూ ఎక్కడ చూసినా కొండ మీద గుండు చేయించుకున్నందుకు లేడీస్ గుండు చేయించుకోలేదా? కొండ మీద ఆదాయము, అసలు తలనీళ్ళల్లో ఆదాయం వచ్చేదే మహిళల జుట్టుతో. అది పక్కకు పెట్టేసి అసలు కొండ మీద ఏమైనా బోర్డులు పెట్టారా మహిళలు ఎక్కడ గుండు చేయించుకోకూడదు అని చెప్పి? ఆమె ఒక డిక్లరేషన్ ఇచ్చి వచ్చి గుండు చేయించుకొని వస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. ఒక తల్లి బాధను కూడా రాజకీయం చేస్తారు. ఇంత దరిద్రులుగా అసలు ఈ వైసీపీ నిజంగా ఈ రాష్ట్రానికి పట్టిన చీడ ఏదైనా ఉందంటే వైసీపీ. ఈ చీడని ఖచ్చితంగా తరిమి రాష్ట్రంలో లేకుండా తరిమి కొడతాము. ఈ రోజాను కూడా పక్క రాష్ట్రంలోకి పంపించాలి ఫస్ట్. దాన్ని మాత్రం అసలు ఇక్కడ ఉంచే ప్రసక్తే లేదు. ఇలాంటి మాటలు మాట్లాడితే దేవుడు ఉన్నాడు కాబట్టే, పవన్ కళ్యాణ్ గారి పక్షాన ఉన్నారు కాబట్టే ఈరోజు అంత అగ్ని ప్రమాదం జరిగినా వాళ్ళ కొడుకుకి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఆ 7 కొండల వాడిని మేము నమ్ముతున్నాము, మేము ఇక్కడ కపిలేశ్వర స్వామిని మేము నమ్ముతున్నాము, మేము దేవుళ్ళని నమ్ముతున్నాము, పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు కాబట్టి సనాతన సాంప్రదాయాల గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. రోజా తెలుసుకోవాల్సి, నువ్వు నీ ముఖానికి ఏదైనా గోవుకి ఒకరోజు పూజ చేసినావు, పెద్ద గోవుల మీద ఏదో నీకే అక్కర వచ్చేసేసి ఆడికొచ్చి గోవులు పూజ చేయాలి, మా గోవులు ఇట్టయిపోతున్నాయి ఏదో నీ మొహానికి ఈ పెడత మొహం వేసుకొని నువ్వు మళ్ళీ మాట్లాడతావు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఎట్ట కొడతానో ఇంకా మాకు తెలియదు. నోరు జాగ్రత్త పెట్టుకో, ఖబర్దార్ రోజా.